ఈ రోజు వీడియోలో మీకు 6 సర్వైవల్ సిచ్యువేషన్స్ ఇస్తాను. ప్రతి సిచ్యువేషన్కి 3 సెకండ్స్ టైం ఉంటుంది. మీ సర్వైవల్ స్కోర్ 4 కంటే తక్కువ వస్తే మీ ఇన్స్టింక్ట్స్ మిమ్మల్ని రియల్ లైఫ్లో చంపేస్తుంది. నో స్కిప్పింగ్, నో చీటింగ్. లెట్స్ సీ హౌ లాంగ్ యూ సర్వైవ్. క్వశ్చన్ నెంబర్ 1. మీరు అడవిలో ఉన్నారు. ఒక బియర్ మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ పరిగెడతారా, ఆప్షన్ బి చచ్చినట్టు నటిస్తారా, ఆప్షన్ సి ఫైట్ చేస్తారా? మీరు ఏ చూస్ చేసుకుంటే మీరు చచ్చిపోతారు. మీరు బియర్ కంటే స్పీడ్గా రన్ చేయలేరు. మీరు మూవీస్లో చెప్పేది నమ్మి ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకుంటే మీ లైఫ్లో అదే లాస్ట్ మిస్టేక్. బ్లాక్ బియర్ అయితే చనిపోయినట్టు నటిస్తే వర్క్ అవ్వదు, అది మిమ్మల్ని తినేస్తుంది. మీ స్ట్రెంత్ అండ్ పాసిబిలిటీ ఉన్నంత వరకు ఫైట్ చేయాలి. ఓన్లీ గ్రిజ్లీ బియర్ అయితేనే మీ డెడ్ యాక్టింగ్ వర్క్ అవుతుంది. నో ద డిఫరెన్స్, లేకపోతే అవుట్. సిచ్యువేషన్ 2. పాయిజనస్ స్నేక్ మిమ్మల్ని కాటేసింది. వెంటనే విషయం నోటితో సక్ చేసి ఊసేయాలా? ఎస్ ఆర్ నో? నో. హాలీవుడ్ మూవీస్ చూసి మీరు వెనం సక్ చేస్తే వెనం బయటికి రాదు, కానీ మీ నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఊన్లోకి వెళ్ళి సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వెనం ఆల్రెడీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతుంది. ఎక్కడ కలిసిందో ఆ పార్ట్ హార్ట్ లెవెల్ కంటే లోలో ఉంచి మూమెంట్ తగ్గించండి అండ్ హాస్పిటల్కి వెళ్ళండి. సిచ్యువేషన్ 3. ఎడార్లో తప్పిపోయారు. బాగా దాహంగా ఉంది, వాటర్ లేదు. పక్కన ఉన్న క్యాక్టస్ ట్రీని కట్ చేసి అందులో ఉన్న వాటర్ని తాగుతారా? అలా తాగితే మీరు ఇంకా త్వరగా చనిపోతారు. మోస్ట్ క్యాక్టస్లో ఉండే లిక్విడ్ వాటర్ కాదు, అది హైలీ టాక్సిక్ అండ్ ఆల్కలైన్ ఫ్లూయిడ్. ఇది తాగితే సివియర్ వామిటింగ్ అండ్ డయేరియా వస్తుంది. డిహైడ్రేషన్ అయ్యి బాడీ కొలాప్స్ అవుతుంది. సిచ్యువేషన్ 4. ఎక్స్ట్రీమ్ కోల్డ్లో మీ ఫ్రెండ్కి ఫ్రాస్ట్ బైట్ వచ్చింది. చేతులు బ్లూగా అయిపోయాయి. వెంటనే వేడికి రావడానికి వాళ్ళ చేతుల్ని గట్టిగా రబ్ చేస్తారా? అలా రబ్ చేస్తే వాళ్ళ స్కిన్ అండ్ టిష్యూస్ టోటల్గా డ్యామేజ్ అవుతాయి. ఫ్రాస్ట్ బైట్ అప్పుడు సెల్స్ లోపల ఐస్ క్రిస్టల్స్ అవుతాయి. మీరు రబ్ చేస్తే ఆ ఐస్ క్రిస్టల్స్ లోపలికి వెళ్ళి టిష్యూని స్ట్రెడ్ చేస్తాయి. రీవార్మింగ్ ఎప్పుడైనా స్లోగా అండ్ వామ్ వాటర్తోనే చేయాలి. ఫ్రిక్షన్ ఇస్ ద ఎనిమీ. సిచ్యువేషన్ 5. యాక్సిడెంట్ అయింది. ఒక పెద్ద గ్లాస్ పీస్ మీ కాల్లోకి దిగిపోయింది. బ్లడ్ వస్తుందని వెంటనే ఆ గ్లాస్ పీస్ బయటికి లాగేస్తారా? నెవర్ పుల్ ఇట్ అవుట్. ఆ గ్లాస్ పీస్ ఒక ప్లగ్ లాగా యాక్ట్ చేస్తుంది. అది డ్యామేజ్ బ్లడ్ వెజల్స్ నుండి బ్లడ్ రాకుండా ఆపుతుంది. మీరు హీరో లాగా అది లాగేస్తే బ్లడ్ ప్రెషర్కి ర్యాపిడ్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి జస్ట్ మినిట్స్లో రక్తంతో పాటు ప్రాణాలు పోతాయి. అది అలానే వదిలి దాని చుట్టూ బ్యాండేజ్తో ప్యాక్ చేసి హాస్పిటల్ వెళ్ళాలి. లాస్ట్ సిచ్యువేషన్. అర్ధరాత్రి ఇల్లుకి నిప్పు అంటుకుంది. అన్ని రూమ్స్లో మొత్తం ఫుల్గా పొగ. ముక్కు కవర్ చేసుకొని ఫాస్ట్గా డోర్ వైపు పరిగెడతారా? అలా పరిగెడితే మీ లంగ్స్ బర్న్ అయిపోతాయి. టాక్సిక్ స్మోక్ అండ్ సూపర్ హీటెడ్ గ్యాసెస్ ఎప్పుడు పైకి పోతాయి. ఫ్లోర్ లెవెల్లో క్లీన్ ఎయిర్ ఉంటుంది. మీరు క్రాల్ చేస్తూ వెళ్ళాలి. నిలబడి పరిగెడితే జస్ట్ 2 బ్రీత్స్ ఆఫ్ టాక్సిక్ స్మోక్ మిమ్మల్ని అన్కాన్షియస్ చేస్తుంది. గ్రావిటీని వాడుకోండి, బ్రెయిన్ వాడండి. బీ హానెస్ట్. ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 6కి 4 కంటే తక్కువ వస్తే మీ బేసిక్ లాజిక్ ఫెయిల్ అయింది అంటే అర్థం మీకు ఇలాంటివి తెలియాలి. ఇలాంటివి నేను ఈ ఛానల్లో చెప్తా. ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మైండ్ బెండింగ్ టాపిక్తో వస్తా. సీ యూ.